రాజకుమారి శూర్పణఖ. నితీష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ ట్రైలర్ బయటికి రాగానే స్టోరీ కంటే ఎక్కువగా అందులో కాస్ట్యూమ్స్ పైన సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా సీతామాత క్యారెక్టర్లో ఉన్న సాయి పల్లవి వేసుకున్న స్టిచెడ్ బ్లౌజ్, ఇంకా శూర్పణఖ రోల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ పైన కూడా నెటిజన్స్ క్రిటిసైజ్ చేశారు. త్రేతాయుగంలో అసలు కుట్టిన బ్లౌజెస్ లేవు, ఇదంతా సనాతన ధర్మాన్ని మోడర్నైజ్ చేయడమేనని చెప్పి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ బ్యాక్లాష్ పై ఈ సినిమాకి డ్రెస్సెస్ డిజైన్ చేసిన ఫేమస్ డిజైనర్ రింపుల్ అండ్ హర్ప్రీత్ రియాక్ట్ అయ్యారు. ప్రజలకి రాముడు సీత రావణుడిపై కొన్ని నిర్దిష్టమైన ఇమేజెస్ మనసులో ఉంటాయి కాబట్టి ఈ రియాక్షన్ రావడం సహజమేనని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ టైంలో ఈ దుస్తులు ఎలా ఉండేవో అనడానికి ఏకైక విజువల్ రిఫరెన్స్ లేదా టెక్స్ట్ బుక్ ఇలస్ట్రేషన్ ఏదీ లేదని చెప్తున్నారు. ఇక సీతాపాత్ర విషయానికి వస్తే ఆ బ్లౌజ్ని మోడర్న్గా చూపించడానికి వేయలేదు. మ్యూజియం రీకన్స్ట్రక్షన్ అంటే క్యారెక్టర్ యొక్క గ్రేస్, డిగ్నిటీ ఇంకా ప్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. పైగా సినిమా షూటింగ్లో యాక్టర్స్ ఉండే ఫిజికల్ మూమెంట్, లాంగ్ షెడ్యూల్స్ ఇంకా యాక్షన్ సీన్స్ని తట్టుకోవడానికే ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇక శూర్పణఖ విషయానికి వస్తే సీతామాత ప్యూరిటీకి ఇంకా శూర్పణఖ వైల్డ్నెస్కి మధ్య విజువల్ కాంట్రాక్ట్ చూపించడానికి ఆమెకు అవుట్ఫిట్ని డిజైన్ చేశామని క్లారిఫై చేశారు. సో గ్లోబల్ ఆడియన్స్కి మన ఇండియన్ హెరిటేజ్ ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం అని చెప్పారు. ఇంకా ఈ కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.